మనకి స్వాతంత్రం వచ్చిందని సంకలు గుద్దుకుంటున్నాం, కానీ మీలో ఎంతమందికి తెలుసు మనకి స్వాతంత్రం డిక్లేర్ చేసిన నెల రోజుల్లో మానవ చరిత్రలోనే అతిపెద్ద మారణ హోమం జరిగిందని? మీలో ఎంతమందికి తెలుసు దాదాపు 1 కోటి మందికి పైగా నరికి చంపబడ్డారని? మీలో ఎంతమందికి తెలుసు 75,000 మంది ఆడవాళ్ళని రేప్ చేసి వాళ్ళ కాళ్ళు చేతులు నరికి చంపారని? మీలో ఎంతమందికి తెలుసు వేలాది గర్భిణీలు రొమ్ములను కోసి కడుపు చీల్చి పిండాన్ని బయటకు తీసి మంటల్లో పడేశారని? మీలో ఎంతమందికి తెలుసు 2.5 కోట్ల జనాలు బలవంతంగా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం నుండి వందలాది కిలోమీటర్లు దూరం పంపబడ్డారని? ఇది దాచిపెట్టిన విషయం కాదు, తెలుసుకోకుండా వదిలేసేంత చిన్న విషయం కూడా కాదు. ఇది చరిత్ర విస్మరించిన ఒక నిజం. ఏది పట్టనట్టు అన్నీ తెలిసినట్టు ఉన్న మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం. ఎందుకు ఖచ్చితంగా తెలుసుకోవాలో ఈ వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నేను దేశాల కోసం మాట్లాడుతున్నాను, మతాల కోసం కాదు. మీరు ఈ వీడియోని దేశాల కోణంలోనే చూడాలి తప్ప మతాల కోణంలో చూడొద్దు. ఈరోజు నేను మీకు ఇండియా పాకిస్తాన్ అసలు ఎందుకు విడిపోయాయి, దాని వెనుకున్న కారణం ఏంటి, విడిపోవడం వల్ల మనం ఎదుర్కొన్న పర్యవసానం ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం 11వ శతాబ్దానికి వెళ్ళాలి. 1021 ADలో మొట్టమొదటిసారిగా పెర్షియన్ టర్క్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి కాన్క్వెస్ట్ చేసి లాహోర్లో పాగా వేశారు. తర్వాత ఢిల్లీని సీజ్ చేశారు. 1323 AD నాటికి వారి సుల్తానేట్ సౌత్లో మదురై వరకు, వెస్ట్లో గుజరాత్ వరకు, ఈస్ట్లో బెంగాల్ వరకు, నార్త్ అంతటా వ్యాపించింది. మెడివల్ ఏజ్లో ఢిల్లీ సుల్తాన్ తన ఆస్థానంలో ఎన్నోసార్లు విష్ణువు దశావతారాల గురించి ప్రస్తావించేవారు. ఒక మొఘల్ కింగ్ భగవద్గీతని ఏకంగా పెర్షియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. చివరి మొఘల్ ఎంపరర్ హిందూయిజం అండ్ ఇస్లాం షేర్ ద సేమ్ ఎసెన్స్ అనేవారు. అలానే తన ఆస్థానంలో కూడా హిందువులు ముస్లింలు చిరసకంగా ఉండేవారు. అంతలా హిందువులు ముస్లింలు ఒకటేలా సంతోషంగా కలిసి ఉండేవారు. ఏ సమస్య ఉండేది కాదు. బ్రిటిష్ వారు 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు చెప్పుకొని దాదాపు 300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పాలించారు. అప్పటికి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ ఒకటే దేశంగా ఉండేవి. 18వ శతాబ్దంలో 2 వ్యక్తులు గుజరాత్లో పుట్టారు. వీరిద్దరూ లాయర్స్. వీరిద్దరూ వాళ్ళ చదువులో కొంత భాగం ఇంగ్లాండ్లో చదివారు. వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ అధినేత మన మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. రెండవ వ్యక్తి ఇండియన్ ముస్లిం లీడర్, ఈవిల్ జీనియస్, ఏ మీనియాక్, ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా. మొదట్లో వీరిద్దరూ స్వతంత్రం కోసం పోరాడారు. ఫిబ్రవరి 20, 1947న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లిమెంట్ ఎట్లీ జూన్ 1948కి ఇండియాలో బ్రిటిష్ పరిపాలన ఎండ్ అయిపోతుందని పార్లమెంట్లో అనౌన్స్ చేసి ఈ విషయం చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న గాంధీ గారిని, నెహ్రూ గారిని చూసి మహమ్మద్ అలీ జిన్నా ఓర్వలేకపోయాడు. ఇలా అయితే తనకి పదవి గుర్తింపు రాదనుకున్నాడు. అలా జరగాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒకటే కరెక్ట్ అనుకున్నాడు. ఇక మతాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. స్వతంత్రం తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశాడు. దానికోసం చాలా పన్నాగాలు పన్నాడు. గాంధీ గారిని, నెహ్రూ గారిని లిటరల్లీ టార్చర్ చేశాడు. ఒక టైంలో గాంధీ గారు, నెహ్రూ గారు జిన్నాని తట్టుకోలేక తనకి వేరే దేశాన్ని ఇవ్వడమే మంచిది అని అనుకున్నారు. సడన్గా జూన్ 1947న మౌంట్ బెటన్ క్లిమెంట్ ఎట్లీ అనౌన్స్ చేసిన టైం కన్నా 10 నెలలకు ముందే ఇండియాకి స్వాతంత్రం డిక్లేర్ చేస్తున్నాం, అది ఆగస్ట్ 15, 1947 అని చెప్పాడు. 10 నెలలకు ముందే బ్రిటిష్ వాళ్ళు అంత కంగారుగా స్వాతంత్రం మనకి ఇవ్వడానికి కారణం అప్పుడు ఉన్న పరిస్థితులు, లైక్ గాంధీ గారి ఉద్యమం కావచ్చు, నెహ్రూ గారి పోరాటం కావచ్చు, జిన్నా సృష్టించబోయే అల్లకొల్లలం కావచ్చు. ఏది ఏమైనా ఇండియాని మనం కంట్రోల్ చేయలేం అని ముందే పసిగట్టి అంత అర్జెంటుగా స్వాతంత్రాన్ని ప్రకటించేశారు. స్వతంత్రం వచ్చిన 2 రోజులకి బ్రిటిష్ జడ్జ్ రెడెక్లిఫ్ ఇండియన్ మ్యాప్ని 4,50,000 స్క్వేర్ కిలోమీటర్స్ని 88 మిలియన్ పీపుల్స్కి రిలీజియన్ బేస్ మీద ఇండియా, పాకిస్తాన్ డివైడ్ చేసి
కొత్త దేశాల మ్యాప్ని మనకిచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే ఆ రెడేక్లిఫ్ అనే వ్యక్తి ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు. కేవలం మ్యాప్ బేస్ మీదే ఇండియాని డివైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. స్వాతంత్రం వచ్చిన 2 రోజుల తర్వాత ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ కన్ఫర్మ్ అయింది. మొహమ్మద్ జిన్నా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన పాకిస్తాన్లో ఉన్న హిందువులు సిక్కులు వాళ్ళ రైట్స్ కానీ శాంతి భద్రతలకు కానీ ఎటువంటి ప్రమాదం జరగదు అని ప్రమాణం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. పార్టిషన్ చేసిన మరుసటి రోజు ఉదయం లాహోర్లో ఉండే హిందువులు సిక్కులు ఇక పాకిస్తాన్లో మనం ఉంటే మనకు ప్రమాదం అని అర్థం చేసుకొని ఇండియా రావడానికి బొంబే ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి అందరూ బయలుదేరారు. ఆ దృశ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు చూశారు. అదే రోజు సాయంత్రం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళడం కోసం అన్ని సర్దుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరారు. దారిలో ఎటు చూసినా మంటలతో ఇల్లు కాలిపోవడం కనిపించాయి. అంతా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళు రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడని ఒక దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. అదేంటంటే ఆ రైల్వే స్టేషన్లో నేలపైన ఎక్కడ ఒక్క అంగుళం కూడా నేల కనిపించకుండా మొత్తం రక్తంతో నిండిపోయింది. ఎటు చూసినా వేల కొద్ది శవాలు. ఆ రోజు లాహోర్ నుండి బొంబే చేరుకున్న బొంబే ఎక్స్ప్రెస్లో వేలాది శవాలు మాత్రమే వచ్చాయి. ఆ టైంలో బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒక మతాన్ని ఉద్దేశించి ఒక గొప్ప కార్యం జరగాలంటే రక్తపాతం జరగాల్సిందే, శాంతి భద్రతలు లోపించినా పర్వాలేదు అని ఒక మతాన్ని రెచ్చగొట్టేలా ఏకంగా పేపర్కే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా ఆ టైంలో రాజకీయ స్వలాభాల కోసం అమాయకులైన జనాల్ని రెచ్చగొట్టి ఈ రోజు వరకు చరిత్ర ఎప్పుడు చూడనంత పెద్ద మారణ హోమాన్ని సృష్టించారు. ఇక్కడ నేను ఏదో ఒక మతాన్ని కించపరచట్లేదు. హిందూ, ముస్లిం, సిక్ ఇలా 3 మతాలని కించపరుస్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న ముస్లింలు హిందువుల్ని సిక్కుల్ని దారుణాతి దారుణంగా ఊచకోత కోశారు. అలాగే ఇండియాలో ఉన్న లక్షలాది మంది ముస్లింల్ని హిందువులు సిక్కులు నరికి చంపేశారు. ఈ ప్రాంతంలో వేరే ప్రాంతం వాళ్ళని చంపి మా ఆధిపత్యాన్ని చూపించుకుంటున్నాము అని అనుకుంటున్నారే తప్ప మన వాళ్ళు వేరే దేశంలో చంపబడుతున్నారు అనే విషయాన్ని గమనించలేకపోయారు. కోట్లాది రూపాయల ఆస్తుల్ని నాశనం చేసుకున్నారు. ముసలి వాళ్ళని, మగవాళ్ళని, చిన్నపిల్లల్ని క్రూరాతి క్రూరంగా చంపేశారు. ఆడవాళ్ళని రేప్ చేసి తరువాత వాళ్ళ అవయవాల్ని బాడీ నుండి వేరు చేసేవారు. గర్భిణీల రొమ్ములు కట్ చేసి కడుపుని చీల్చి పిండాన్ని బయటకు తీసి నిప్పుల్లో పడేసేవారు. రాక్షసుల కన్నా హీనంగా మనుషులు ప్రవర్తించారు. ఈ మతం వాళ్ళు వారిని, ఆ మతం వాళ్ళు వీరిని విచక్షణారహితంగా హింసించి చంపారు. ఇలా స్వతంత్రం వచ్చిన 1 నెలలో దాదాపు 1 కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. హిట్లర్ పాలనలో జరిగిన మారణహోమం కన్నా భయంకరమైన మారణహోమం మన దేశంలోనే జరిగింది. మనం జర్మనీలో యూదులను హిట్లర్ ఇలా చేశాడు, అలా చేశాడు అనుకుంటూ హిట్లర్ పరమ కిరాతకుడు అని అనుకుంటున్నాం. కానీ పార్టిషన్ జరిగిన సమయంలో మన దేశంలో లక్షలాది హిట్లర్లు ఉన్నారు. ఇక్కడ 3 మతాల వారు కూడా మతం పేరు చెప్పుకుంటూ ఒకరినొకరు చంపుకున్నారు. సాదత్ హాసన్ అనే ఒక బొంబాయికి చెందిన రచయిత ఏమన్నారంటే 1941లో కరాచీలో 47.6% హిందువులే ఉండేవారు. ఢిల్లీలో ప్రతి 3లో ఒక ముస్లిం ఉండేవారు. అంతలా కలిసి ఉన్న మనుషులు పార్టిషన్ తర్వాత బానిసల్లా మారిపోయారు. మతం ఉన్మాదానికి బానిసలయ్యారు. విచక్షణ లేని జంతువుల్లాగా క్రూరత్వానికి బానిసలయ్యారు. పైశాచికత్వానికి బానిసలయ్యారు అని అన్నాడు. అహ్మద్ అలీ అనే ఒక నవలిస్ట్ 1940లో ట్విలైట్ ఇన్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉన్న సామరస్యానికి, అందానికి సాయం సంధి వేళలో ఢిల్లీ అనే ఒక నవల రాశాడు.
అదే వ్యక్తి స్వాతంత్రం తర్వాత ఢిల్లీ ఇస్ డెడ్ అంటే ఢిల్లీ చచ్చిపోయింది అని రాశాడు. ఇది జరిగిన చరిత్ర. ఇప్పుడు మనం సిగ్గుపడాల్సిన విషయాలు మీకు చెప్తాను. 300 సంవత్సరాలు కాలి కింద చెప్పులా చేసి మన పీక పైన కాలి వేసి తొక్కిన బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం అయిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా మన దేశం నుండి రాజలాంఛనాలతో వెళ్ళారు. కేవలం ఒక బ్రిటిష్ వ్యక్తి పైన మాత్రమే ఒకరు గన్తో దాడి చేశారు. మరో 6గురికి దెబ్బలు తగిలాయి అంతే. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ ముందు సిగ్గు లేకుండా చేవ చెచ్చి అన్నీ మూసుకొని వాళ్ళ కాలి కింద బానిసల్లా పడి ఉన్న మనకి అప్పుడు లేని పౌరుషం, మన మతం మీద గౌరవం, మన ప్రాంతం మీద అభిమానం ఎక్కడి నుంచి తన్నుకొచ్చాయి. వెనకటికొకడు ఊర్లో అందరి చేత చెప్పు దెబ్బలు తిని ఇంటికి వచ్చి పెళ్ళాన్ని తన్నేవాడట. అది కాదా మన వాళ్ళు చేసింది? మన జనాభా కోట్లలో ఉన్నాం, బ్రిటిష్ వాళ్ళు వేలల్లో ఉన్నారు. మన వాళ్ళని మనం చంపుకోవడంలో చూపించిన తెగింపు, ధైర్యం, పౌరుషం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన 300 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు బ్రిటిష్ వాళ్ళ మీద చూపించినా మనకి స్వతంత్రం ఎప్పుడో వచ్చేది. చూడమ్మా విక్రమాదిత్య, ఇది ఎప్పుడో జరిగిన విషయం. దీనిని ఇప్పుడు మనం తలుచుకొని బాధపడ్డం ఎందుకు? అప్పటి వాళ్ళలాగా మేము లేము, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? ఇది ఎప్పుడో జరిగిన విషయం కాదు. ఇదంతా జరిగింది మన తాతల టైంలోనే. ఇంకా ఆ మారణ హోమాన్ని చూసిన వాళ్ళు ఎంతో మంది బ్రతికే ఉన్నారు. ఒక్కసారి మనం ఆ రేపు చేయబడ్డ వాళ్ళు, రేపు చేసిన వాళ్ళు, చంపబడ్డవారు, చంపిన వారు వాళ్ళ మైండ్లోకి వెళ్ళి చూస్తే మనకి ఒళ్ళు చల్లబడిపోతుంది. అప్పుడు విసురుకోవడానికి చేతిలో రాళ్ళు, నరుక్కోవడానికి కత్తులే ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 దేశాలకి మిలిటరీ పవర్ బాగా డెవలప్ అయింది. విసురుకోవడానికి న్యూక్లియర్ బాంబ్స్ చాలానే ఉన్నాయి. మన ఇండియా పనికిమాలిన పొలిటీషియన్స్తోనూ, పాకిస్తాన్ పిచ్చెక్కిన మిలిటరీతోనూ ఎప్పుడు కొట్టుకు చేద్దామా అనే ఆలోచన ధోరణిలోనే ఉన్నాయి. మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి బాస్, మనలో ఎంతమంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్క్రీన్ మీద ఒక యుద్ధాన్ని కాకుండా ఆటను మాత్రమే చూస్తారు? మన దేశంలో దేశం అంటే వేరు, మతం అంటే వేరు అనే విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాబు విక్రమ్, మేమందరం అలాగే ఉన్నాము అని మీరంటే అంతకన్నా హ్యాపీ విషయం మరొకటి లేదు. నేను కూడా మీలాగే మత కల్లోలాలు, మారణకాండ లేని స్వచ్ఛమైన భారతదేశాన్ని చూడాలని ఎదురు చూస్తున్నాను. స్వచ్ఛ భారత్ అంటే రోడ్డు పైన చెత్త చెదారం లేకుండా రోడ్డుని స్వచ్ఛంగా ఉంచడం కాదు. మన మనసులో చెత్త ఆలోచనలు, చెడు గుణాలు లేకుండా ఉంటే చాలు, అదే స్వచ్ఛ భారత్. మనం స్వచ్ఛంగా ఉంటే చాలు, దేశం ఆటోమేటిక్గా స్వచ్ఛంగా అవుతుంది. ఇప్పటి వరకు నేను ఏ వీడియోని షేర్ చేయమని చెప్పలేదు, బట్ ఐ థింక్ దిస్ వీడియో వర్త్ ఇట్. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మరొకసారి చెప్తున్నాను, నేను ఈ వీడియోలో ఇండియా, పాకిస్తాన్ దేశాల కోసం మాత్రమే మాట్లాడాను. మతాలను ఉద్దేశించి నేనేం మాట్లాడలేదు. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మరొకసారి చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.